హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశితో ముచ్చట్లు. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మిరపకాయ బజ్జీలని స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా చేసుకోవాలి, ఆ నూనె అస్సలు పీల్చుకుంటూ ఉండడానికి కొన్ని టిప్స్ని అయితే చెప్పాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక పావు కేజీ వరకు శనగపిండి తీసుకున్నాను. సో టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే బజ్జీలు కాస్త ఫ్లఫీగా రావడానికి ఒక పించ్ ఆఫ్ సోడా. అండ్ స్ట్రీట్లో చూసినట్లయితే కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తాయి కదా, దాని సీక్రెట్ ఏంటంటే ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోండి. అండ్ బజ్జీలు ఇంకాస్త టేస్టీగా ఉండడానికి ఒక పావు స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే లాస్ట్లో కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తున్నాను. వామ్ వేయడం వల్ల బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో మనం వేసుకున్న వాటిని అన్నింటినీ స్పూన్తో మిక్స్ చేసి కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. బజ్జీ అవుటర్ లేయర్ పలుచగా రావాలి అనుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మీదే డిపెండ్ అవుతుంది. మనం లూజ్ కన్సిస్టెన్సీలో కనుక పిండిని కలుపుకుంటే బజ్జీ పైన ఉన్న లేయర్ చాలా పలుచగా వస్తుంది. మీకు ఒకవేళ తిక్కుగా కావాలి అనుకుంటే కాస్త టైట్గా కలుపుకుంటే సరిపోతుంది. సో పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పించ్ ఆఫ్ రాళ్ళుప్పును అయితే వేస్తే బజ్జీలు ఎక్కువ నూనెనైతే పీల్చుకుంటూ ఉంటాయి. సో ఇంకా బజ్జీని ఎలా వేయాలి చూసేద్దాం పదండి. ముందుగా మిరపకాయలన్నిటిని బాగా వాష్ చేసుకొని తుడిచేసుకున్నాను, ఎక్కడా తేమ లేకుండా. ఇప్పుడు మిరపకాయల్ని పిండిలో బాగా ముంచి అటు ఇటు తిప్పి కాస్త నెమ్మదిగా తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకుంటే బజ్జీ అనేది లోపల సరిగా ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుతూ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మన బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, సేమ్ స్ట్రీట్లో లాగే ఉన్నాయి కదా, సేమ్ కలర్ విత్ టేస్ట్ కానీ అలాగే ఉంటుందన్నమాట. సో ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ముందు చెప్పినట్లు కొంచెం కానీ నూనె పీల్చకుండా వస్తాయన్నమాట. సో ఇప్పుడు బజ్జీ లోపల ఫిల్లింగ్ కోసము కొన్ని ఆనియన్స్, గ్రేట్ చేసిన క్యారెట్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న శనగకాయ పప్పు, కొంచెం కొత్తిమీర వేసి లోపల ఫిల్ చేసేయండి. అలాగే కొంచెం నిమ్మరసం, కాస్త చాట్ మసాలా వేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో లాగా సేమ్ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.